రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయల జీతం మాత్రమే పెంచారు. మేము 46 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో సేవలు అందిస్తూ అధికంగా పెరిగిన ధరలకు అనుకూలంగా శాలరీ ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కానీ ఆయన ఏం చేశారు? సమ్మెలోకి వచ్చామని చెప్పి 4 సార్లు చర్చలకు పిలిచి చర్చలు పేరుతో కాలయాపన చేశారే కానీ అంగన్వాడీలకు చేసింది ఏమీ లేదు. ఈ రోజున అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన ఘనత సీఎం గారికే దక్కుతుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సీఎం గారిని మేము సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం. మీరు అంగన్వాడీ తాళాలు పగలగొట్టించి మాలాగా మీరు ఎవరితో వర్క్ చేయించారో చెప్పండి. ఏ గర్భిణీకి పూర్తిగా మీరు పోషకాహారం అందించారు? ఏ టీహెచ్ఆర్ బ్యాన్కి మీరు పోషకాహారం అందించారు? ఏ ప్రీ స్కూల్ పిల్లల్ని మీరు 9 to 4 చూడగలిగారు? మేము చేసే పని 4 సంస్థల ద్వారా మీరు చేపిస్తున్నారే. సీఎం గారు, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు అంగన్వాడీలు వీళ్ళకేమి చేత కాదని అనుకుంటున్నారేమో. ప్రజాపక్షాలు, ప్రజలు, బెనిఫిషియర్స్, మేము మా కుటుంబాలు అందరము కూడా న్యాయమైన పోరాటం చేస్తున్నాం. 23 రోజుల నుంచి మేము ఇదే విధంగా మేము పోరాడుతుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రిస్మస్ పండుగలు, న్యూ ఇయర్ పండుగలు అన్నీ కూడా మీ పుణ్యమా అంట. మేము తిన్నావో తినలేదో టెంట్లలోనే జరుపుకునే దుస్థితి మీరు మాకు తీసుకొచ్చారు. ఈ రోజు 5వ తారీఖున అల్టిమేట్ జారీ చేస్తున్నారంటున్నారే. తాళాలు పగలు కొట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అంగన్వాడీలు ఏ విధంగా నడిపించగలిగారు? అల్టిమేట్ జారీ చేసి మీరు ఏ విధంగా నడిపించగలుగుతారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏమి చేసినా సరే మీరు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే మిమ్మల్ని గద్దె దింపించి మీరు ఆ రోజు చెప్పారు ఒక్క ఛాన్స్ ఇమ్మని. ఆ ఒక్క ఛాన్స్తోనే మీరు సరిపెట్టుకునే అవకాశం మీకు ఇస్తాము. మీరు సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున కృష్ణా జిల్లా అధ్యక్షురాలైన నేను నిర్మల్ జ్యోతిని తెలియజేస్తున్నాను. ఈ రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే నాకు అనిపిస్తూ ఉంది, పోరాడేవాడితే ఎర్ర జెండా అనేసి కఠోర దీక్షతో ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం చూస్తుంటే మీకు ఉద్యమాభినందనలు. ఈనాడు రాష్ట్రంలో 1,03,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 55,605 సెంటర్స్లో ఈ యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. మీరేమీ గొంతెమ్మ కోరికలు కోరడానికి ఇక్కడికి రాలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే నమ్మబలికి మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పిన మాటలు, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగానే ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈనాడు డిసెంబర్ 12 నుంచి ఇలా వీధులు పడి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గర్భిణీలు, బాలింతలు, చిన్న బిడ్డలు ఇటువంటి సంరక్షణ కేంద్రాల గురించి కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ని వీధిని పడేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేటికైనా వీరిని చర్చలకు పిలిచి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నావో కనీస వేతనం 26,000, ఇది మినిమమ్ వేతనం, అది కూడా లేకుండా ఈ రకంగా ప్రభుత్వం చోద్యం చూడటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి మీ వయసు ఉండగా ఎంతో సేవలు చేసి వృద్ధాప్యంలో గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వండి అంటే ఏవో కాకమ్మ కబుర్లు చెబుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. యూటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ తరపున మీకు ఎప్పుడు కూడా మీ ఉద్యమంలో మేము అండగా ఉంటాం. ఈ ఉద్యమం మరింత పోరుబాట పట్టాలని, మీ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ అవి నెరవేరాలని మేము కోరుతూ. జై లెనిన్ బాబు, ఆంధ్రప్రదేశ్ సైక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చి తీవ్ర స్థాయిలో సమ్మె చేస్తున్నప్పుడు చర్చలకని పిలిచి కాలయాపన చేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తూ హెచ్చరిస్తూ 5వ తారీఖు లోపు విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కవ్వింపుకి చర్యలు పాల్పడుతూ వాళ్ళని తీవ్ర గందరగోళ పరిస్థితులకి నెట్టవేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కోరికలు పరిష్కరించే దిశగా
చర్చలు చేసి వాళ్ళ కోరికలు పరిష్కరించి వాళ్ళకి సంబంధించిన జీవోలు కూడా ఇచ్చి వాళ్ళని తిరిగి విధుల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సైకిల్ ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ పోరాటం ఫలితం ఇచ్చే వరకు, వీళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు, వీళ్ళ పోరాటానికి యూటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ పక్షాన మద్దతుగా ఉంటామని, సంఘీభావం తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వీళ్ళ పోరాటం మరింత ఉధృతమైతే వాళ్ళతో పాటు కృష్ణా జిల్లా శాఖ పక్షాన ఉపాధ్యాయులు కూడా వాళ్ళతో పాటు సంఘీభావంగా వాళ్ళ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.